ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యో తెలుసా? సరే అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు, ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రానే ఏంటి? అయినా చదువు చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరి మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా కష్టమేమో రా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. లైబ్రరీకా? నా వల్ల కాదురా. నేను చెప్పానా ఈ బుక్ లోనే ఉందని? నువ్వు నా మాట విను. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ద డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. సైలెన్స్. నిజంగా చదివి కూడా ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమో రా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా, రానే. ఏంటి ఆ? రే నువ్వు తీరా. తీ. అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు మూయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియనోళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? ఈ అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు.